మావా ఈ రోజైతే గాయత్రి కాడ ఇంతలావున బుక్ అవుతాను అసలు అనుకోలేదు. హాయ్ మావా! ఈరోజు మ్యాటర్ ఏందంటే ఎప్పటి నుంచైతే గాయత్రి అయితే దోసలు పోసుకుందామని అంటూనే ఉన్నది గానీ ఇంతవరకు చేయలేదు. మావా ఇంకా గాయత్రి అయితే ప్రెగ్నెంట్ కాబట్టి అడగతానే నేనైతే కేవపురంకెళ్ళి దానికి కావాల్సిన వస్తువులను తెచ్చేసాను. మావా ఇంక ఈ వస్తువులు తెచ్చింది గొప్పతనం కాదు గానీ దీన్నైతే రుబ్బాలి. ఇంకా రుబ్బాలంటే కేవపురంకైతే వెళ్ళాలి. కేవపురంకి వెళ్ళాలంటే కాలువ అయితే దాటాలి. కాలువ దాటలేక నేనైతే ఈ ఇబ్బందులైతే పడుతున్నాను. మావా ఇంకా మా అత్త మామలుగా ఉండుంటే వాళ్ళైతే రుబ్బేస్తుంటారు. ఇంక వల్లారు కాబట్టి నేనే అడ్డంగా గాయత్రికి అయితే బుక్ అయిపోయాను. ఈ విధంగా అయితే బుక్ అయిపోయాను. బుక్ అయిపోవడం ఒక లెక్క అయితే దీనైతే రుబ్బడం చాలా అంటే చాలా కష్టము. గాయత్రి అడిగితే ఇంకా నొక్కగా ఉందని చెప్పింది. ఇంకా మెత్తగా రుద్దామని చెప్పింది. నేనైతే రుబ్బలేక నాకైతే చెయ్యి నొప్పులైతే వచ్చేసాయి. మీకు ఎప్పుడన్నా ఇలాగా రుబ్బుంటే మీరు ఒకసారి కామెంట్ చేసేయండి. మామ గాయత్రి అయితే 2 కోటలు అయితే వేసింది. ఒక కోట అయితే ఎట్లాగట్లా రుబ్బేశాను. రెండో కోట కూడా రుబ్బమని చెప్పింది. రెండో కోట కూడా ఎట్లాగట్లా రుబ్బేశాను. మామ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. రేపైతే మన ఇంట్లో దోశల పండగ. అందరూ అయితే వచ్చేయండి. వస్తూ ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తూ లైక్ మీద ఒక దెబ్బ మామ.